నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. అయితే మనకి కార్తీక మాసంలోనే చాలామంది అన్నయ్యలకి అట్లా తమ్ముళ్ళకి చెల్లెళ్ళు భగినీ హస్త భోజనం అని చెప్పి పెడతారు కదండి. దానికి సంబంధించి కొంచెం క్లుప్తంగా ఇచ్చాను చూడండి. భగినీ హస్త భోజనం అనేది హిందూ సాంప్రదాయంలో చాలా పవిత్రమైన ఆచారం. ఇది ముఖ్యంగా కార్తీక మాసం, తులసి వివాహం లేదా ధర్మ సంబంధమైన వ్రతాలు పూర్తయ్యే సమయంలో చేసే ఒక విశిష్టమైన శుభకార్యం. ఇప్పుడు సులభంగా అర్థమయ్యేలా పూర్తి వివరాలు చూద్దాం రండి. భగినీహస్త భోజనం అంటే ఏమిటి? భగిని అంటే చెల్లి, సోదరి. హస్త భోజనం అంటే ఆమె చేతులతో తయారు చేసిన భోజనం తీసుకోవటం. అంటే మీనింగ్ ఇక్కడ వ్రతం పూర్తయ్యాక తమ చెల్లి లేదా సోదర సమాన స్త్రీ చేతులతో వండిన భోజనం తీసుకోవడం భగినీ హస్త భోజనం అని అంటారండి. ఎందుకు చేస్తారు? ఫస్ట్ది పాయింట్, చెల్లి చేత వండిన భోజనం పవిత్రంగా భావిస్తారు. అది పాప పరిహారం మరియు పుణ్యవృద్ధి కలిగిస్తుంది. రెండో పాయింట్, వ్రతాలు లేదా దీక్షలు పూర్తయ్యాక ఇది వ్రతాంత కర్మ ముగింపు విధిగా పరిగణిస్తారు. మూడో పాయింట్, భగినికి అంటే సోదరి గౌరవం చూపడం ద్వారా కుటుంబ సౌఖ్యము, ఐక్యత, సంపద పెరుగుతుందని నమ్మకం. నాలుగో పాయింట్, ఇది లక్ష్మీ కటాక్షానికి సంకేతం. సోదరి లక్ష్మీ స్వరూపిగా పరిగణించబడుతుంది. ఎప్పుడు చెయ్యాలి? సాధారణంగా కార్తీక మాసం ముగింపు రోజు లేదా వ్రతం, ఉదాహరణకు 33 పున్నముల నోము, సోమవార వ్రతము, దాన వ్రతము పూర్తయినప్పుడు లేదా తులసి వివాహం తర్వాత చేసే శుభకార్యంగా భగినీ హస్త భోజనం చేసే విధానం. ఇక్కడ చేసే శుభకార్యంగా చేసుకుంటారండి. ఇది వచ్చేసి ఎప్పుడు చేయాలి అంటే భగినీ హస్త భోజనం చేసే విధానం. ఫస్ట్ వన్, సిద్ధం కావడం. స్నానం చేసి పూజ చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. చెల్లి లేదా సోదర సమాన స్త్రీని భక్తిగా ఆహ్వానించాలి. రెండో పాయింట్, భోజన విందు తయారీ. చెల్లి స్వయంగా వండాలి, పవిత్రంగా బ్రాకెట్లో వ్రత నియమాలు పాటిస్తూ. సాధారణంగా తయారు చేసే పదార్థాలు పులిహోర, చక్కెర పొంగలి అండ్ పాయసం, దద్దోజనం బ్రాకెట్లో పెరుగన్నం, పప్పు, వంకాయ కూర, వడలు, పాను, పండు మొదలైనవి. మూడో పాయింట్, భోజనం చేసే విధానం. ఫస్ట్ దీనిలో చెల్లి వ్రతధారిని, తమ్ముడు భక్తుడు స్నేహపూర్వకంగా కూర్చోబెట్టి భోజనం పెట్టాలి. దానిలోని సెకండ్ పాయింట్ చూడండి, ఆమె స్వయంగా వడ్డించి ఆనందంగా తినండి అన్న అని పలకాలి. మూడోది, వ్రతధారి భక్తితో ఆ భోజనం తినాలి, ఇది పుణ్యప్రదం. నాలుగోది, భోజనం అనంతరం చెల్లికి వస్త్రాలు, దక్షిణ, తాంబూలం, పళ్ళు, స్వీట్స్ ఇవ్వాలి. ఆమెకు ఆరోగ్యము, సౌభాగ్యం కలగాలి అని ఆశీర్వదించాలి. భగినీ హస్త భోజనం ఫలితము. దీక్షలు సంపూర్ణంగా ఫలిస్తాయి. కుటుంబంలో ఐక్యత, సౌఖ్యం, ఐశ్వర్యం పెరుగుతుంది. పాపాలు తొలగి భగవత్ కృప లభిస్తుంది. సోదరుడు సోదరి బంధం దైవ సంబంధంగా మారుతుంది. సారాంశంగా ఏంటంటే ఇక్కడ భగినీ హస్త భోజనం అనేది వ్రత ఫలాన్ని సంపూర్ణంగా పొందే పవిత్ర ముగింపు ఆచారం. ముగింపులో చేసుకుంటారండి ఈ భగినీ హస్త భోజనం అనేది. ఇది చిన్న క్లుప్తంగా వివరణ ఇస్తున్నాండి. తెలియని వాళ్ళు ఉన్నా సరే ఈ ఆడియోని చక్కగా మీరు ఈ విధానం పాటిస్తారన్న ఉద్దేశంతో నేను ఈ యొక్క భగినీ హస్త భోజనాన్ని కూడా నా యొక్క భక్తి ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నానండి. మీ అందరూ కూడా చూసి తెలుసుకొని ఆ యొక్క నియమాల్ని పాటించి మంచిగా చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నా సరే అన్నా చెల్లెళ్ళు ఈ యొక్క వ్రతాన్ని మంచిగా చేసుకుంటారని కోరుకుంటున్నానండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.